జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. బాపట్ల స్కూల్లో పేరెంట్ తో మాట్లాడిన సీఎం చంద్రబాబు. వాళ్లే నిజమైన హీరోలు, వారిని గౌరవించండి. కడపలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. పిఠాపురంలో సుబ్రహ్మణ్య షష్ఠిని ఘనంగా జరుపుకున్న భక్తులు. ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి బారులు తీరిన ప్రజలు. కాకినాడ సీపోర్టుపై చంద్రబాబు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు, కట్టుకథలు రాయిస్తున్నారంటూ మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆంధ్రప్రదేశ్ లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. బాపట్ల స్కూల్లో పేరెంట్ తో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థి మీనాక్షితో ముచ్చటించారు. అక్టోబర్ నెలలో స్కూల్ కి సరిగా రాలేదని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించగా టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందని పేర్కొన్నారు. న్యాచురల్ గా పంట పండించి ఇవ్వాలనేది తన జీవిత లక్ష్యమని విద్యార్థి మీనాక్షి సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసే బాధ్యత పేరెంట్స్ పై ఉందన్నారు. యుక్త వయసులో పిల్లలు డ్రగ్స్, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు మానవ సంబంధాలను నాశనం చేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ రక్కసిని రూపుమాపేందుకు ప్రభుత్వం ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అక్టోబర్ ఎగ్గొట్టేసారు స్కూల్. అయ్యో టైఫాయిడ్ వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది మొత్తం రికవర్? సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో. నీ పేరు శివకిషోరయ్య? ఏం చేస్తావా నువ్వు? లారీ డ్రైవర్. నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి? ఇంట్లోనే ఉంటుందమ్మా. అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా? లేదు. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. కొడుకు ఏం చేస్తాడు? కొడుకు మా వాళ్ళు డ్రైవింగ్. అప్పుడు డ్రైవింగ్ పెట్టేసావు. ఎంతవరకు చదువుకున్నాడు? చదివించలేదా? చదువుకోలేదా? నువ్వు కూడా వాడిని మోటివేట్ చేయలేదా? స్కూల్ తీసుకొని వదిలిపెడుతున్నాను, వర్క్ వెళ్ళిపోతున్నాను, స్కూల్ నుంచి జంపింగ్ అట్లా. ఎప్పుడన్నా మాట్లాడడం కానీ ఎప్పుడు చేయలేదు నువ్వు? చేశాను, చాలా వరకు ఖండించాను, తీసుకెళ్లి పంపించాను, టీచర్స్ తో మాట్లాడాను. అది ఆ మైండ్ సెట్ అసలు చదువు మీద చేస్తలేదు సార్. అంటే ఎప్పుడన్నా కూర్చొని పెట్టి మాట్లాడడం, దాని ప్రయోగాలు చెప్పడం అన్ని చేసావా? అన్ని ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు ఎంత వయసు? ఎంత వాడికి? మీ అబ్బాయికి 21 సార్. పెళ్ళయిందా? లేదు సార్. ఇప్పుడు ఈ అప్పార్ ఐడిది కొంచెం కాంట్రవర్సీ నడిచింది, మీకు బ్రీఫ్ చేశాను. ఈ అప్పార్ ఐడి వస్తే ఏంటంటే అడ్వాంటేజ్, ఈ డ్రాప్ అవుట్స్ ఎవరు ఉన్నారో మాకు తెలిసిపోతుంది సార్. అర్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ పెట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు. అది వస్తుంది. అప్పార్ ఐడి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ని ట్రాక్ చేసి క్యారియర్ బిల్డింగ్ కి ఇప్పటి నుంచే వర్కౌట్ చేయొచ్చు. 20 years ప్లానింగ్ ఇప్పటి నుంచి చేయొచ్చు. అప్ టు యూనివర్సిటీ లెవెల్. Not only tracking, what type of courses, what type of caliber, what type of skills they are having, IQ ఏంటి, అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దెన్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం. నెక్స్ట్ వ్యవసాయంలోకి ఎనీథింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్. ఏంటి మా వ్యవసాయంలో ఏ పనులు చేయాలని? సార్, న్యాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్. అచ్చా, ఎందుకు నీకు ఆలోచన వచ్చింది? అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్, దానివల్ల మనుషులకి హార్మ్ అవుతుంది. అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్డే తీసుకోమని చెప్తారు కదా, ఆ ఫుడ్డే బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. అందుకే
బెస్ట్ గా ఫార్మింగ్ చేసి న్యాచురల్ గా ప్రజలందరికీ అందించాలని మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది తెలుసా నీకు? నేచురల్ ఫార్మింగ్ అని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. విన్నావా నువ్వు ఎప్పుడన్నా? విన్నాను సార్. ఏంటి, ఏమి విన్నావమ్మా? అంటే నార్మల్ గా పేరు విన్నాను కానీ దాని గురించి నాకు ఇంకా తెలియదు, తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. అదే నీకు ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా, క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచర్ గా పండించి ఆ పంట తీస్తున్నారు. అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయరు, క్రిమి సంహారక మందులు ఉండవు, ఏమి ఉండవు. అదే మరి ఇప్పుడు డ్రోన్స్ విన్నావు? ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు తెలుసా నీకు? తెలుసు సార్. ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తారు అనమాట. దట్స్ గుడ్. సార్ ఇక్కడ ఇంట్రెస్టెన్స్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ కావాలి, గోల్స్ అండ్ అబ్జెక్టివ్స్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్. ఇది సార్ పర్సనల్ ఛాలెంజ్ వాట్ షీస్ ఫేసింగ్, అడ్వైస్ చెప్పడం. ఫస్ట్ టైం సార్ అంటే రోజు మెడిటేషన్ చేయాలి, కాన్సన్ట్రేషన్. టీచర్ పెన్ తో రాయటం వల్ల సార్ పర్సనల్ బాండ్ ఆలోచించి టీచర్ గురించి. ఫస్ట్ టైం ఉపాధ్యాయులు కూడా బాగా కష్టపడి ఇవన్నీ కూడా ఇవే మీరు డిజిటల్ లో పెట్టారు. డిజిటల్ లో పెట్టేయండి. సేమ్ వచ్చేస్తుంది సార్, సేమ్ థింగ్ డిజిటల్ ఉంది సార్. బట్ కొంచెం రాస్తే అంటే అందరికి కమిట్మెంట్ ఆలోచనతో ట్రై చేసాం సార్ ఫస్ట్. కమెంట్స్ డిజిటల్ సెటిల్ చేస్తున్నారు, మార్క్స్ డిజిటల్ కమెంట్స్ బిఎస్ అంటే సైన్స్, బయాలజీ. దిస్ ఈజ్ యువర్ రైటింగ్ వన్స్ ఇన్ ఎ ఇయర్. ఎస్ సార్. ఈ పార్ట్ అంతా ఇది టర్మ్ 1 సార్, ఇదంతా 1 టైం ఫిలిం సార్. ఇది టర్మ్ 1. తన దృష్టిలో నిజమైన హీరోలు టీచర్లే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. హీరోలను సినిమాల్లో నటించే వారిలో కాదు, మీ అధ్యాపకుల్లో చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ విషయాన్ని ఒక సినీ నటుడిగా చెబుతున్నారని అన్నారు. కడప మున్సిపల్ హై స్కూల్ మెగా టీచర్ పేరెంటింగ్ మీట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సింహం గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోను అని డైలాగులు చెబితే వెనక రీ రికార్డింగ్ వస్తాయి. సినీ హీరోలు నడిస్తే రీ రికార్డింగ్లు ఉంటాయని అన్నారు. కానీ కార్గిల్లో చనిపోయిన వారికి ఉపాధ్యాయులకు రీ రికార్డింగ్లు ఉండమన్నారు. కానీ వారే నిజమైన హీరోలని వారికి గౌరవించాలంటూ పవన్ కళ్యాణ్ సూచించారు. చాలా బాధ్యతతోటి భవిష్యత్తు బిడ్డలది అని చెప్పి మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, రియల్ టైం గవర్నెన్స్ విద్యాశాఖని నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగినందుకు, దాంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక పైన ఉన్న రెడ్డప్ప గారి, మాధవిరెడ్డి గారికి, ఎమ్మెల్యే కడప, అలాగే ప్రభుత్వ విప్ అవర, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ రిప్రజెంట్ చేస్తున్న వి రామచంద్రారెడ్డి గారికి, కమలాపురం ఎమ్మెల్యే శ్రీ పుట్ట చైతన్యారెడ్డి గారికి, అలాగే పొద్దుటూరు ఎమ్మెల్యే, ఈ మధ్యన మేమందరం కలిసి ఆయన పుట్టినరోజును జరుపుకున్నాం, శ్రీ వరదరాజుల రెడ్డి గారికి, ఎమ్మెల్యే పొద్దుటూరు, అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీమతి శైలజ గారికి, అలాగే ఇక్కడున్న కార్పొరేటర్ శ్రీ కె సూర్యనారాయణ రెడ్డి గారికి, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మన వైఎస్ఆర్ కడప జిల్లాకి శ్రీ శ్రీధర్ చెరుకూరి గారికి, అలాగే కృష్ణతేజ ఐఏఎస్ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ శాఖ శ్రీమతి ఆదిత్య సింగ్ గారికి, ఐఏఎస్ జాయింట్ కలెక్టర్, అలాగే ఎస్పీ కడప జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన అధ్యాపకులకి, ఉపాధ్యాయులకి, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి, నా తరపు నుంచి మీకు నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది,
మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి, ఏ స్కూల్కి వెళ్ళాలి అనుకున్నాను. సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు. కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను, కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులు కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు విలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి, ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు. చాలా గొప్ప నేల ఇది. ఒక మొల్ల రామాయణం, ఒక అన్నమయ్య, మొల్ల, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఒక చంద్ర పుల్లారెడ్డి గారు, ఒక తరిమేల నాగిరెడ్డి గారు, బళ్ళారి రాఘవ, కేవీ రెడ్డి గారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు. అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మన అందరికీ అనిపించుకోవాలి. ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే, నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను. అనకాపల్లి జిల్లా మాకవరపాల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, నేను స్పీకర్గా రాలేదని, ఇద్దరు పిల్లల తండ్రిగా నా అనుభవం ఇక్కడ తల్లిదండ్రులకు చెబితే కొంతమందిలోనైనా మార్పు వస్తుందని, ఆ మార్పుతో పిల్లల భవిష్యత్ బాగుంటుందని, తల్లిదండ్రులు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్లో చెప్పిన పాఠాలు ఏ మేరకు అర్థమయ్యాయని తల్లిదండ్రులకు అడిగే బాధ్యత ఉందని, ఈ రోజు బాధ్యతలు మర్చిపోయి టీవీలకే అతుక్కుపోతున్నారని, పిల్లలైతే సెల్ ఫోన్స్ మోజులో పడి చదువు వదిలేస్తున్నారని, విద్యార్థులు చదువు కోసం పోటీ పడాలని, ఆటల కోసం పోటీ పడాలని, అప్పుడే మీ భవిష్యత్ బాగుంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా 45,094 స్కూళ్లు ఉన్నాయని, 35 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, 1,262 మంది ఉపాధ్యాయులు ఉన్నారని ఆయన అన్నారు. మాకవరపాల హై స్కూల్కి విద్యార్థులు బెంచీలు, ఉపాధ్యాయులు కుర్చీలు ఏమైనా అవసరమైతే తనకు చెప్పాలని, ఇక్కడ విద్యార్థులకు త్రాగునీరును ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ, ఎంపీడీఓ సీతా మహాలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లలకి తండ్రి కాబట్టి నాకున్న అనుకూలంలో రాగలను చెప్తే అంతైనా 10% అయినా బాగుపడతాను తీసుకొని రావడం 100% బాగుపడతాను నాకు నమ్మకలేదు. కానీ 10% అయినా బాగుపడతాను, 90% బాగుపడతాను నాకు ఈ రోజులో నమ్మకలేదు. ఆ రోజులు వేరు. ఇవాళ మీరు తల్లిదండ్రులతోటి మీటింగ్ ఎందుకు పెట్టమన్నామంటే, గతంలో నేను చిన్నప్పుడు చదువు మీరేనా బతికెత్తారు. పిల్లలు బాగుపడితే, ఈ జనరేషన్ బాగుపడితే రేపు ఈ కుటుంబానికి ఆధారపడతారు. ఈ అబ్బాయి ఏ కలెక్టరో, ఏ ఇంజనీరో, ఏదో ఒక జాబ్ వస్తే ఆ కుర్రోడు మీ కుటుంబాన్ని ఆదుకుంటాడు. ఇదివరకు మీ కుటుంబాన్ని మీరు ఆదుకున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని ఆదుకున్నారు. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీ కుటుంబాన్ని ఆదుకోవాలి. అది పూర్వకాల పద్ధతి. కానీ ఇవాళ కుర్రోళ్ళు పెద్ద అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత కళ్ళంతో పోతారు, కలిసి ఉంటారు, తర్వాత సంగతి. కొంతమంది కళ్ళకి ఇక్కడ ఉంటారు, కాళ్ళు పోతారు. ఉదయం స్కూల్కి వెళ్ళేవాడిని నేనే కాదు, పూర్వం విద్యార్థులు చాలామంది ఆ రోజుల్లో ఉదయం స్కూల్కి వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు
రాత్రి 6 గంటలకు 7 గంటలకు 8 గంటలకు మా అమ్మగారు మా నాన్నగారు కూడా రాజకీయ నాయకుడు కదా, టైం ఉండేది కదా పాపం. దేశాన్ని ఉద్ధరించాలని ఉదయం వెళ్ళిపోయాడు, రాత్రి 1 గంటకు పడుతున్నాడు గదిలో. కొడుకు ఏం చదువుతున్నాడో కూతురు ఏం లేదు. కానీ మా అమ్మగారు పాపం, మా అమ్మగారు మా పిన్ని గారు ఉన్నారు, చదువుకున్నారు. 7 గంటలకు 8 గంటలకు నన్ను పిలిపించి కూర్చోబెట్టి, ఒరే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎస్ రాయవరం మండల కేంద్రంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఎస్ రాయవరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో హోంమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 6 నెలల్లో విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చిందని, విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రణాళికతో ప్రక్షాళన చేస్తున్నారన్నారు. పిల్లలను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నిరంతరం పరిశీలించాలన్నారు. బాగా చదువుకుని ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి భోజనం చేశారు. రాయవరంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు ఆమలకంటి అబద్దం పార్టీ నాయకుల సమక్షంలో పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఒకసారి మనం మామూలుగా ఆలోచించుకుంటే ఈరోజు ఇందాక ఒక అమ్మాయి చెప్పింది, ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా, ఈరోజు స్కూల్కి వచ్చేసరికి స్కూల్ యూనిఫామ్స్ ఇస్తున్నారు, బెల్ట్ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, బ్యాగ్ ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, మంచి భోజనం పెడుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో కూడా ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే పిల్లలకి బాగా చెప్తారు ఒకే ఒక ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తారు. కానీ ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదివే టీచర్స్ కనుక వాళ్ళ క్వాలిఫికేషన్ కనుక చూస్తే ప్రైవేట్ స్కూల్లో చెప్పే వాళ్ళకి, అంటే నేను ఎవరిని విమర్శించట్లా, గవర్నమెంట్ స్కూల్లో ఏ రకమైన స్టాఫ్ ఉంటారో అని చెప్పడానికి ఈరోజు మీ అందరికీ చెప్పాలి. కాబట్టి బీఈడీ చేసి డైట్ ట్రైనింగ్ అయ్యి పీసీ చేసుకొని ఒక పక్క వాళ్ళు రోజు రోజుకి చేస్తున్న మారుతున్న పాఠ్యాంశాలు బట్టి ట్రైనింగ్ చేసుకొని ఓవరాల్ గా చెప్పాలంటే ఫుల్ ట్రైనింగ్ తో ఈరోజు బయటకు వచ్చి పిల్లలకి పాఠాలు చెప్పే పరిస్థితి కనిపిస్తాం. మనం ఏంటంటే ఈరోజు ఒకటి కొన్ని సందర్భాల్లో నేను చూసిన సందర్భాలు, ఇంతకు ముందు అమ్మ పిల్లలకి భోజనం పెట్టాలంటే అలా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ వెళ్ళిపోతున్న రిక్షానో సైకిల్నో ఆటోనో కార్నో ఏదో చూపించి లేదా చందమామలో చూపించి భోజనం పెట్టేవారు. ఈ రోజు ఎలా పెడుతున్నారు భోజనం? భోజనం కనుక సెల్ ఫోన్ చేతిలో పెట్టేస్తున్నారు. మనం సీరియల్ చూసుకుంటా అది నోట్లో పెడతామో తెలియదు, చెవులో పెడతామో తెలియదు, అది మాత్రం భోజనం పెడతా ఉంటాం. వాళ్ళు ఏం చేస్తాడు, సీరియల్ అర్థం కాదు కాబట్టి మొబైల్ చూస్తా కూర్చుంటాడు. నీకు ఎంత బాగా అంటే ఆ లెగిసి లేకపోతే ఇంతకు ముందు మన పరిస్థితి ఎలా ఉండేదంటే దేవుడు మమ్మల్ని ఎదురుగా పెట్టుకోలేము. ఇప్పుడు పరిస్థితి ఎలా, దేవుడు మమ్మల్ని ఎదురుగా పెట్టుకుని ఉదయాన్నే దేవుడు మనం చూస్తే మంచి చదువుతుంది అని. ఈ రోజు టైం చూసుకోవాలంటే లేచిన వెంటనే తలగ కింద ఫోన్ చూసుకుంటాము. అవునా కదా చెప్పండి. కేసీజెడ్ పేరుతో పిఠాపురం తుని నియోజకవర్గాల రైతుల నుంచి 8,000 ఎకరాల భూములు లాక్కుని వారిని రోడ్డున పడేసింది జగన్మోహన్ రెడ్డి. ఆయన తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డి అని ఇచ్చిన మాట ప్రకారం 160 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కేఎస్ ఈజెడ్ చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మాహితో పలికారు. పిఠాపురం మహారాజకోట ఆవరణంలో గల టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ కేఎస్ ఈజెడ్ భాగవతంపై చర్చకు తాను ఎక్కడికైనా సిద్ధమని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి నువ్వు దిలీస్ కంపెనీ పెట్టే జగన్మోహన్ రెడ్డిది వేళ మత్స్యకారులకు అన్యాయం చేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తాం. ఏం చేస్తాం రైతులకి అని చెప్పాడు. వేరేవాళ్ళకి నేను కూడా ఉన్నాను కదా పక్కన. భూమి వెనక్కి ఇవ్వడానికి వాళ్ళు ఏమైనా నీకు భూమి ఇచ్చారా? నువ్వు వెనక్కి ఇవ్వడానికి వాళ్ళ భూమి వాళ్ళ దగ్గర ఉంటుంది. వేళ జగన్మోహన్ రెడ్డి ఈ ఎస్సీజెడ్ని ఫుట్బాల్ ఆడుకున్నాడు. అతనికి అనుగుణంగా జిఎంఆర్ కంపెనీ మెడలోంచి వాళ్ళని బెదిరించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు అరవిందో కంపెనీకి ఎస్సీజెడ్ని దారాదత్తం చేశారు. నేను సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, 8,000 ఎకరాలు రైతులు నష్టపోయారని నువ్వు ఆ రోజు ఎస్సీజెడ్కి వచ్చి మాట్లాడి నువ్వు ఆ రైతాంగానికి ఏం చేశావు?
చంద్రబాబు నాయుడు ఆ రైతాంగానికి 3 లక్షలకు అమ్ముకున్న రైతాంగానికి 2 లక్షల రూపాయలు, 8,000 ఎకరాలు ఇంటూ 2 లక్షలు 160 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చాడు ఆ రైతుకి. నువ్వు ఈ 8,000 ఎకరాలకి రైతులకి నువ్వేమిచ్చావు? ఏమీ లేదా. అలాగే 2,000 ఎకరాలు రైతులను వదిలేశానన్నావు. నువ్వు వదిలేయడం ఏంటి? వాళ్ళే వదిలేశారు మేమని చెప్పి నువ్వు వదిలేయడం ఏంటి? ఈవేళ ఆ భూముల్లో మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు రోడ్డు ఫేసింగ్ రైతులు బెదిరించి మళ్ళీ ఒక్కొక్కడు 50 ఎకరం, 30 ఎకరం, 20 ఎకరం ఎవరు కారు మరి రోడ్డు మీద పెట్టుకున్నారు. ఎవరి కోసం వదిలేశారు ల్యాండ్? అది వదిలేసిన 2,000 ఎకరాలు వదిలినప్పుడు ఆ రైతుకి 70 లక్షల ఆదాయం వచ్చేటప్పుడు ఈ 8,000 ఎకరాల గురించి ఎందుకు మాట్లాడరు? ఈ రైతుకు కూడా న్యాయం చేయాలి కదా నీ ప్రభుత్వంలో. ఏం చేసావు న్యాయం నువ్వు జగన్మోహన్ రెడ్డి? నువ్వేమీ చేయలేదు. పైపెచ్చు కన్నబాబు గారు మీరేం చెప్తున్నారు? మేము ఉదారంగా ఇచ్చి ఉదారంగా నువ్వేవడం అంటే వాళ్ళ భూమి వాళ్ళు, మీరేవడం అంటే ఉదారంగా. మీరు SCZకి సంబంధించి మీరు పోరాటం చేస్తాం, మేము ఎలా చేశారు అలా చేశారు, జగన్మోహన్ రెడ్డి నేను 50 లక్షలు ఇచ్చేస్తాను, SCZ రద్దు చేస్తాను అన్న వ్యక్తి SCZ రైతాంగానికి చిల్లిగా ఇవ్వలేదు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. చేత ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి. మొత్తం SCZ రైతాంగాన్ని సర్వనాశనం చేస్తే ONGC రానప్పుడు మీరు ఎక్విజిషన్ ఎందుకు చేశారు? రాజశేఖర రెడ్డి గారు చెప్పండి. కన్నబాబు గారు, మీరు ONGC కంపెనీ రానప్పుడు మీరు ఎక్విజిషన్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? రైతుల నుంచి భూమి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు? సమాధానం చెప్పండి ప్రజలకి. ONGCయే వద్దన్నప్పుడు మరి SCZ భూములు రైతాంగం దగ్గర కొత్తపల్లి మండలం కానీ మన తొండంగి మండలం కానీ మీరు ఎందుకు తీసుకున్నారు? అంటే మీరు ఇక్కడ పెద్ద భూ స్కామ్ చేయడానికి వాళ్ళ దగ్గర మీరు అదనంగా అమ్ముకుని ఎకరానికి 3-4 లక్షలు ఇవ్వడానికి వాళ్ళతో మాట్లాడుకుని మీరు రైతుల్ని పనంగా పెట్టి ఇవాళ మా పిఠాపురం రైతుల్ని రోడ్డు మీద పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అలా చేయలేదు. మీరు చేసిన పనికి అదనంగా 2 లక్షలు చొప్పున 160 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ నేను అడుగుతున్నా, 2,000 ఎకరాలు వాళ్ళతో మీరు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆ రైతులు పోరాడుతున్నారు కాబట్టి మేము కూడా తీసుకోలేదు. అప్పుడు పోరాడుతుంటే సరే ఉండండి అన్నాం. వాళ్ళకి ఇచ్చి రేటే ఉందో కంపెనీ ఇద్దరు పెట్టారు, రేట్లు నచ్చలేదు వదిలేశారు, మేము ఒత్తిడి పెట్టలేదు. ఇవాళ మీరు ఆన్లైన్ చేశారు. మీ SCZ యాజమాన్యం అరవింద వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉండడం గురించి మధ్య అడ్డుగా ఉన్న పాకెట్స్ని దాని వంతు ఒక చోట ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారు. GMR ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నాన్ పొల్యూషన్ కంపెనీస్ పెట్టడానికి SCZ ఉంది. మరి మీరు పొల్యూషన్ కంపెనీలు ఎందుకు తీసుకొచ్చారు? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మళ్ళీ మీరే దివీస్ కంపెనీ రావద్దన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ దివీస్ కంపెనీని పక్కకు పెట్టేశారు. పని చేయనీయలేదు. ప్రజలే ముఖ్యం, మత్స్యకారులే ముఖ్యమని. మరి నీ ప్రభుత్వంలో దివీస్ కంపెనీ నిర్మాణం ఎలా జరిగింది? ఎందుకు చేయించారు? సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అవన్నీ చేయించేసి SCZకి వచ్చి తొడగొట్టి తర్వాత పిల్లిలా పారిపోయి ఏ విధమైన లబ్ధి చేయకుండా ఇవాళ దివీస్ కంపెనీని మీరే తెచ్చారు, అరవిందో కంపెనీని మీరే తెచ్చారు, అడిగితే కేసులు పెట్టారు. ఈ విధంగా ఇవాళ మత్స్యకారులకి లైవ్లీవుడ్ అనేది దెబ్బతింటా ఉంది. మనం ఆ యాంగిల్లో అన్న మీరు ఆలోచన చేశారా? వాళ్ళకి ఏం చేయాలని ఆలోచన చేశారా? ఉంటే ఉన్నాయి, పోతే పోనే. మొత్తం మత్స్యకారులందరూ పిఠాపురం నియోజకవర్గంలో, తుని నియోజకవర్గంలో కడుపు పట్ట చేతులు పెట్టుకుని కూలిపోయి పోయే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడకూడదు కన్నబాబు గారు అని చెప్పి నేను హితవు పలుకుతున్నా. KSCZకి తెలుగుదేశం పార్టీ న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు. KSCZలో నాన్ పొల్యూషన్ కంపెనీలు రాకూడదని చెప్పింది చంద్రబాబు నాయుడు. ఈవేళ నువ్వు వచ్చిన తర్వాత ఆ రోజు ప్రజలు వద్దంటే దివీస్ కంపెనీ ఆపేసిన ఘనత చంద్రబాబు నాయుడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలనలో దివీస్ కంపెనీ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి చేయించాడు, అరవిందో కంపెనీ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇవాళ మత్స్యకారులు పట్టకట్టడానికి ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దమ్ముంటే చర్చకి రండి, ఎక్కడికన్నా సరే, నేను కాగితాలతో వచ్చి మాట్లాడతా. మీరేం చేశారన్నది, ఈ పిఠాపురం నియోజకవర్గం తున్నె నియోజకవర్గానికి ఎంత అన్యాయం చేశారన్నది నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ MP ఎమ్మెల్యేలు భూములు కొనుక్కుని ఎదురు తీసుకున్నారు. మీరు 2,000 ఎకరాలు మేము రైతులకి ఇచ్చేసామన్నది వాళ్ళ గురించి కాదు. మీ నాయకులు, మీ కార్యకర్తలు రైతుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర తక్కువకు రాయించుకుని మెయిన్ రోడ్ ఫేసింగ్లోనే ఇంకా అధిక ధరలు వచ్చే దగ్గర సైట్లు పెట్టుకున్న పరిస్థితి
మీరు ఆ స్కామ్ చేశారని చెప్పి నేను తెలియజేస్తూ, ఎవరైతే మొన్న మాట్లాడారో కన్నబాబు గారికి నేను ఎత్తగలుగుతున్నా. తమరికి సబ్జెక్ట్ తెలియకపోతే మీరు నేను చర్చ కూర్చుందాం రండి, కాకినాడలో పబ్లిక్ చర్చ కూర్చుందాం, ప్రజలకు అర్థమవుతుంది ఈ సబ్జెక్ట్ ఏంటి, ఏది ఎలాగొచ్చింది, ఎవరేం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అన్నది క్లియర్గా తెలుస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఈ రోజు వేకువజాము నుండి ఏలేరు నదీ తీరాన కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ ఉన్న పుట్ట వద్ద పాలు పోసి నాగేంద్రునికి పూజలు చేశారు. పలువురు ప్రముఖులు, గ్రామ భక్తులు స్వామివారికి పూజలు చేపట్టారు. గ్రామ నాయకులు, యువత, ప్రజలు, పలు వ్యాపార సంఘాలు, పలువురిని ఆర్థిక సహకారంతో షష్ఠీ మహోత్సవం చేపడుతున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం వివిధ కళానృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భారీ బాణాసంచాతో ఉత్సవం చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యారంగానికి ప్రభుత్వం ఏటా 14,000 కోట్లు వెచ్చిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం పార్వతీపురం మండలం నరసీపురంలో జరిగిన మెగా పేరెంట్స్ డే సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్ కోసం పునరంకితం కావాలన్నారు. బంగారు భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుందన్నారు. పిల్లలను చదువు వైపు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తున్నారని తెలిపారు. గ్రామీణ భాగాలు ఎల్లప్పుడూ ఎలాగే విద్యాభివృద్ధికి మీరు సహకరించాలని మనం మీటింగ్కి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మరియు స్థానిక శాసనసభ్యులు విజయ్ చంద్ర గారికి ఎస్డిపిఓ గారికి ఇతర పెద్దలందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మనం ఊహించలేదు వారు రావడంతో ఈ ప్రోగ్రామ్కి ఇంకా నిండుదనం వచ్చింది. ముఖ్యంగా సార్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఈరోజు మన జిల్లాలో 1590 స్కూల్స్లో చదువుతున్నారు, గవర్నమెంట్ స్కూల్స్లో. అందులో 466 మనకి సోషల్ వెల్ఫేర్స్ ఒకే రోజు వాళ్ళ స్కూల్స్ని విజిట్ చేసి అక్కడ స్కూల్తో మమేకమై అక్కడ స్కూల్ పిల్లలతో, ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ తీసుకున్నటువంటి ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయం. దీని యొక్క సత్ఫలితాలు మనకి వెంటనే కనపడవు, ఎందుకంటే ఒక పేరెంట్స్కి విద్యా అందులో ఈ రోజున ఇటువంటి కార్యక్రమంలో మనం భాగస్వాములు అవడం నిజంగా మన అదృష్టంగా భావించుకోవాలి. మొదటిది తల్లిదండ్రులు అయితే, రెండోది ఉపాధ్యాయులు. వాళ్ళు నిజంగానే బడిలో ఉన్న వాతావరణాన్ని, అక్కడ ఉన్న సమస్యలను అధిగమించుకుని చాలా సందర్భంలో మనం చూసాం. గతంలో మీకు ఎంత ఇస్తున్నాం, మీరు పని చేయకపోతే ఎవరని. అయితే ఉపాధ్యాయులు మాత్రం అంకిత భావంతో మన బిడ్డలకి మంచి భవిష్యత్తుగా, వాళ్ళని మంచి పౌరులుగా మనం తయారు చేసే బాధ్యత మనపై ఉందనే. సుబ్రహ్మణ్య షష్ఠిని పీఠాపురంలో భక్తులు ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయాలకు వెళ్లి సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, పూజలు చేసుకున్నారు. ఇందులో భాగంగా పీఠాపురం పట్టణం అగ్రహారం
సూరవరపు వారి వీధిలో అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద గల సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తులే స్వయంగా స్వామివారికి అభిషేకాలు జరుపుకున్నారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సూరవరపు దివాణ మీడియాతో మాట్లాడారు. వల్లి దేవసార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా అగ్రహారం పిఠాపురం అగ్రహారంలో వెలిసి ఉన్న సోలార్బాద్ వీధిలో వెలిసి ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర వెలిసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి సందర్భంగా ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహిస్తున్నాము. 10 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టం చేసి 30 సంవత్సరాలు అయింది. కావున అందరికీ ఎల్లవేళ ఆరోగ్యాలు ఇవ్వాలని, మన ఆంధ్రప్రదేశ్ని ఇండియాని సురక్షితంగా చూడాలని, అలాగే మా జనసేన కార్యకర్తలు కూటమి కార్యకర్తలని మళ్ళీ పార్టీ శ్రేణుల్ని పవన్ కళ్యాణ్ గారిని అందరినీ చంద్రబాబు నాయుడు గారిని అందరినీ సుఖ సంతోషాలతో చూసి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని మిక్కిలి కోరి ప్రార్థిస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు విజన్ యువతకు మార్గదర్శకమని విశాఖ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు అన్నారు. గత 20 ఏళ్ల క్రితమే ఎక్సలాలజీకి పునాది వేశామని, ఫలితంగా ఇప్పుడు రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలను నాశనం చేస్తుందని మండిపడ్డారు. గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న అమర్ ఏం చేశారని నిలదీశారు. ఎక్కడ లేని విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారు అని అంటే భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సాఫ్ట్వేర్ అని అన్నది రంగం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగా అయింది. ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగాన్ని దగ్గరగా చేద్దామని చెప్పి సుమారుగా అంటే ఒక 25 సంవత్సరాల క్రిందటే 2000 సంవత్సరంలోనే విజన్ 2020 అని చెప్పి ఆ రోజు బాబు గారు 2000 సంవత్సరంలోనే ఆయన 99లోని ముఖ్యమంత్రిగా అయినప్పుడు అయినట్టునే విజన్ 2020 అని చెప్పేసి ఈ రోజు కోసం ఐటీ దిగ్గజమైన, ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ ఏదైనా ఉందనంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ, అటువంటి హైటెక్ సిటీని ఆ రోజుల్లో అక్కడ నిర్మాణం చేపట్టారు. అంటే బాబు గారి విజనరీ కానీ విజన్ కానీ యువతకి మార్గదర్శకం, యువతకి భవిష్యత్తు. ఈరోజు వరల్డ్ ట్రేడ్ ఐటీ సెంటర్ విశాఖపట్నంలో ఈరోజు నోవోటెల్ హోటల్లో పెద్ద పెద్ద బిలిగేట్స్ అందరూ వచ్చి ఈరోజు ఆ ట్రేడ్ సెంటర్లు ప్రతి ఒక్కరు కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్లలోని విశాఖపట్నంలో వారందరికీ కూడా ఆపర్చునిటీ, విశాఖపట్నంలో ఉన్న యువతకి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి కూడా కల్పించేందుకు బాబు గారు నిన్న అర్ధరాత్రి 10 గంటలకి 11 గంటలకి సమయంలో, ఎందుకంటే 74 సంవత్సరాలు ఉన్న యువకుడు, ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తే ప్రతి ఒక్కరు కూడా 50 సంవత్సరాలు దాటితే 60 సంవత్సరాలు దాటితే వృద్ధాప్య పెన్షన్లు ఎలా తీసుకుందామని ఆలోచిస్తున్న ఈ రోజుల్లో 74 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఒక నవయవ్వన యువకుల్లాగా రాష్ట్రానికి ఏదో చేద్దాం, రాష్ట్ర యువతకి ఏదైనా భవిష్యత్తు చక్కటి భవిష్యత్తు ఏర్పాటు చేద్దాం, వారి భవిష్యత్తుకి చక్కటి ప్రణాళిక చూపెడదామనే గొప్ప ఆలోచనతో రాత్రనక పగలనక ఎండనక వాననక ఎక్కడ కూడా నిర్విరామంగా అలుపెరగని ఒక భగీరథుడిలాగా ప్రతి ఒక్కరి కోసం ఆయన అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. నిజంగా సుమారుగా 16-17 గంటలు, 24 గంటలు 16-17 గంటలు రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన తాలూకా పనితీరు, ఆయన తాలూకా ఆలోచన విధానం ఈరోజు ఆచరణ జరిగింది. కాబట్టి ఈరోజు ఈ సమ్మిట్ అన్నది ఇంటర్నేషనల్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అన్నది మన దగ్గరకు వచ్చింది.
రాబోయే 14-15 సంవత్సరాలు కూడా బాబు గారి హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతనే నమ్మకం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ఇంటర్లోని కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్. ఎందుకంటే బాబు గారు ఆలోచన విధానం సమాజం బాగుండాలి, సమాజం బాగుంటే మనం బాగుంటాం, సొసైటీ బాగుంటే మనం బాగుంటాం, సొసైటీ బాగుంటే సొసైటీ ద్వారాగా వచ్చే రెవెన్యూ ద్వారాగా ఒక ప్రభుత్వం బాగుంటుందనే గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు భారతదేశంలోనే ఒక పవర్ఫుల్ లీడర్గా ఈరోజు భారతదేశంలోనే ఒక విజనరీ ఉన్న లీడర్గా ఈరోజు భారతదేశం. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సిహెచ్ నాగాపురం ప్రాథమిక పాఠశాలలో స్కూల్ చైర్మన్ జైతు అప్పారావు, హెచ్ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ తారకేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు సారా, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. మత్తు పదార్థం వల్ల కలిగే నష్టాలను వివరించి కరపత్రాలు ప్రజా ప్రతినిధులకు, తల్లిదండ్రులకు పంచడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ జె అప్పారావు మాట్లాడుతూ ఈ సమావేశం పిల్లల తల్లిదండ్రులు దేనిని వారు ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని, స్కూల్లో జరుగుతున్న విషయాలని తెలుసుకోవాలని తెలిపారు. అలాగే ప్రైవేట్ స్కూల్కి వెళ్లిపోయే విద్యార్థులను మన స్కూల్లో చేర్పించలేనట్లయితే స్కూల్ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి మూసివేసే ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. మాజీ సర్పంచ్ కోలకాని రామారావు, సేనాపతి వరహాలబాబు మాట్లాడుతూ పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని, పిల్లలు స్కూల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత స్కూల్లో ఏం చెప్తున్నారు అని అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రఘురాం, బొప్పన ప్రసాద్, అప్పన సత్యబాబు, పల్లా రాజబాబు, జనసేన నాయకులు చిన్ని, శంకర్, కూటమి నాయకులు ఏఎన్ఎం వరలక్ష్మి, ఆశా కార్యకర్తలు, ఏఎల్పేర్ అసిస్టెంట్ శేఖర్లు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అనమాట. ముఖ్యమైనది ఏంటంటే పేరెంట్స్ ఉండాలి. పేరెంట్స్ తర్వాత అప్పుడు గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు వీళ్ళందరూ మనం అందరికీ ఆహ్వానించుకొని మన పేరెంట్స్ వీళ్ళ గ్రామ పెద్దలు అందరిని ఆహ్వానించుకొని మనం తెలియపరచుకోవాలి. ఇట్లా మెయిన్. కానీ ప్రెసిడెంట్ ఏంటంటే పేరెంట్స్ రాలేదు. చాలామంది పేరెంట్స్ రాలేదు. మన పిల్లలే కదా, మన బడే కదా అని అనుకుంటున్నారు తప్ప ఇది మన బడి, మన సంతోషమైన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు అనుకోవట్లేదు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? సంతో 27 మంది ఉన్నారు. ఆ 27 మందిలో ఒక 10 మంది, ఇంకా 5-7 పోతే ఇక్కడ స్కూలే ఉండదు. అందు గురించి అని ప్రతి ఒక్కరు కలిసి మన బడిని మనం అందరం కృషి చేసి ఎవరిని చేస్తే ఇప్పుడు మన అందరం సైడ్లోకి కూర్చున్నాం. మన స్కూల్ అని ఇవ్వాలి. ఇదే స్కూల్ లేకపోతే మన గ్రామ పెద్దలను కూర్చోలేము, మన పేరెంట్స్ కూర్చోలేము. ప్రతి ఒక్కరు అది ఆలోచించుకొని పేరెంట్స్ గట్ట ఎందుకు చెప్పారో మాస్టర్ చెప్పారు కదా మనం వెళ్దామని ఒక పేరెంట్స్ గట్ట లేదు. ప్రతి ఒక్కరు ఇంటికాడ తల్లిదండ్రులు గట్ట పిల్లలు ఎలా చదువుతున్నారు, మాస్టర్ ఎలా చెప్తున్నారు, ఫుడ్ పెడుతున్నారా లేదా, మధ్యాహ్నానికి ఎంత వస్తుంది మన స్కూల్కి. పూర్వ విద్యార్థులు ఎక్కడి నుంచి అంటే ఈ స్కూల్లోనే చదువుకొని మరి పెద్ద భవిష్యత్తులోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో, పూర్వం ఎలా ఉండేది స్కూళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు ఆ విషయాలు చెప్పడం. అలాగే తల్లిదండ్రులు అంటే పిల్లలు చదువుకునే తల్లిదండ్రుల మీద వాళ్ళ పిల్లల మీద వాళ్ళు బాధ్యత ఏంటి, అలాగే పిల్లల స్కూల్ బాధ్యత ఏంటి, ఇంటి దగ్గర తల్లిల బాధ్యత ఏంటి అనేది చెప్పడం కోసం. అలాగే ముందుగా మరి పూర్వ విద్యార్థుల గురించి అంటే గతంలో మనకి చిన్నప్పటి చదువులకి ఇప్పటికి చదువులకి చిన్న తేడా చెప్తాను. ఎందుకంటే మనం అప్పుడు స్కూల్ ఉండేదంటే బిల్డింగ్స్ ఉండేవి కాదు. ఏదో మన గ్రామంలో ఏదో రామాలయం లేకపోతే ఏదో పాకలో ఉంటే ఆ పాకల్లో చదువుకొని చదువు చెప్పేవారు. అది తర్వాత నెక్స్ట్ మనకి అంటే మెటీరియల్ కావాల్సిన బుక్స్ కానీ, పెన్నులు కానీ, పెన్సిల్ కానీ కావాలనుకుంటే అప్పుడు మన సొంతంగా మనం సంపాదించుకునే మనం కొనుక్కోవాలి తప్ప గవర్నమెంట్ వాళ్ళు అదే ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు మరి గవర్నమెంట్ వారు మనకి స్కూల్ పిల్లలకి బ్యాగ్స్ ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, పెన్నులు ఇస్తున్నారు, మనం 2 జతలు బట్టలు ఇస్తున్నారు, వాళ్ళకి షూస్ ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన సదుపాయం ఇస్తూ మరలా ఈ తల్లిదండ్రులు మధ్యాహ్నం ఇంటికి వెళ్తే వాళ్ళు ఏదో పల్లెకి వెళ్ళిపోతారో మళ్ళీ పిల్లలకి ఆ భోజనానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మధ్యాహ్నం భోజనం కూడా మరి స్కూల్లోనే ఏర్పాటు చేసి మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు మన గవర్నమెంట్ మనకు చేస్తుంది. ఇప్పుడు అలా అటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మన బాధ్యతగా మనం పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎలా తిరుగుతున్నారు అనేది మనం ఇవాళ గమనించి వాళ్ళని ఒక అదుపులో పెట్టామనుకో, రేపు మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతారు. నర్సీపట్నం వెళ్తారు, వైజాగ్ వెళ్తారు, విజయవాడ వెళ్తారు. పై చదువులకు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ మనం ఎలాగైతే కొంచెం విచ్చలవిడిగా వదిలేమనుకో
రేపు బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అదే విధంగా డాడీ ఒక 10,000 పంపించంటే అక్కడ ఏమో ఖర్చు ఉన్నదేమో మనం పంపిస్తాం, కానీ ఆడు దేనికోసం పంపించమన్నాడు అనేది మనం ఈవేళ ఇక్కడ అదుపులో పెట్టి పంపించామనుకో, రేపు అదే జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి కూడా ఆడు జాగ్రత్తగా డబ్బును వృధా చేయకుండా అవసరమైన మేరకు ఖర్చు పెట్టుకొని ఆడు చదివి జాగ్రత్తగా వస్తాడో. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ పేరెంట్స్ మీటింగు ఇదే కారణంగా మనకి ప్రతి నెల జరుపుకుంటారో. అది జరిపినప్పుడు కూడా మనం పేరెంట్స్ వీలైనంత మట్టుకి ఎక్కువ మంది హాజరయ్యి దాని తాలూకా విధానం అంటే తెలిసిన వ్యక్తులు ఉంటారో తెలియని వాళ్ళు ఉంటారో, ఆ తెలిసిన వాళ్ళైనా ఆ సబ్జెక్టు ఆ క్వశ్చన్ మనం ఆ మాస్టర్ని అడిగితే దాని తాలూకా బాగా పర్లేదండి బాగానే చదువుతున్నాడు, లేకపోతే ఎవరు ఇక్కడ స్కూల్లో ఉన్నాయి. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రాణాలు సహితం దారపోస్తున్న సాయుధ దళాల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ పుడకర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో సాయుధ దళ జెండా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లాగ్ డేకు విరాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సైనిక దళాలకు కృతజ్ఞతలు తెలిపేందుకు మరియు దేశానికి సేవ చేస్తూ మరణించిన వారిని స్మరించుకున్నటకు ఈ సాయుధ దళం దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు ఫ్లాగ్ డే సందర్భంగా విరాళాలు సేకరణకు వస్తున్న ఎన్సీసీ విద్యార్థులకు విరివిగా విరాళాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ గౌరవాన్ని కాపాడేందుకు మన సరిహద్దుల్లో ధైర్యంగా పోరాడిన అమరవీరులను, యూనిఫామ్ ధరించిన వ్యక్తులను గౌరవించడం మన కర్తవ్యమన్నారు. శ్రీకాకుళం జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి ఏ శైలజ మాట్లాడుతూ మాజీ సైనికుల కుటుంబ సభ్యులు, పిల్లల సహాయార్థం ఈ విరాళాలు సేకరణ చేస్తున్నామని చెప్పారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ఎన్సీసీ విద్యార్థులకు హుండీ బాక్సులు అందజేశారు. So now this NCC cadets are deployed, sir. 80 NCC cadets are deployed, sir. Through public, we will conduct the donations. Only for today, sir. 7 December throughout the country will be celebrated, sir. And which were the ఎందుకు 7 December? since 1949 నుంచి సార్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ అనేది త్రూఅవుట్ ద కంట్రీ, సార్. ఈ రోజు ఏంటంటే డిఫెన్స్ మినిస్టర్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ వెళ్తారు సార్. స్టేట్ లెవెల్లో మేము చేస్తాం సార్. ఆల్రెడీ వాళ్ళ ఆఫీసెస్కి వెళ్ళి మన ఫండ్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నామంటే ఆర్మీ ఫోర్సెస్లో చనిపోయినటువంటి ఆన్ డ్యూటీలో చనిపోయినటువంటి కుటుంబాలకి హెల్పింగ్, వాళ్ళ పిల్లలకి, కుటుంబాలకి ఓకేనా హెల్ప్ఫుల్ అవుతుందని మన జిల్లా సైనిక ఇన్స్టిట్యూట్ గారు ఆల్ వరల్డ్, ఆల్ ఇండియా మొత్తం స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ దేశం మొత్తం మీద జరుగుతుంది ఓకేనా. దీనికి మన ఎన్సీసీ క్యాడెట్ పిల్లలు హెల్ప్ఫుల్ అవుతూ ఫండ్ కలెక్ట్ చే సెకండ్ అయిపోయాక భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. మన స్టేట్ లెవెల్లో పంపించి మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు అందజేయగలరని అభిప్రాయంతో ఇది జరుగుతుంది ఓకేనా. బిజినెస్ మ్యాన్స్ దగ్గర కానీ ఈ ఫండ్ కలెక్ట్ చేస్తారు సార్. ఇది ఈ ఒక్క రోజున 7 December ఒక్క రోజున దేశవ్యాప్తంగా ఇది మొత్తంగా కలెక్ట్ చేయబడుతుంది. ఈ విధంగా కలెక్ట్ చేసిన అమౌంట్ని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి, అలాగే గాయపడి బయటకు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీస్కి. ఓకే సార్. నమస్కారం. ఆర్మ్ ఫోర్సెస్ ఫ్లాగ్స్ డే సందర్భంగా ఈరోజు డిస్టిక్ ప్రోగ్రామ్ ప్రారంభం అయింది. దీనికి ముఖ్య ఉద్దేశం అంటే మన జవాన్, మన సోల్జర్స్, మన ఆర్మీ వాళ్ళ కోసం మన ఎన్సీసీ క్యాడెట్స్ ద్వారా మనం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వెళ్ళి ప్రతి ఒక్క పర్సన్ దగ్గర వెళ్ళి మనం డొనేషన్ తీసుకుంటాం. దయచేసి ఈరోజు మీ దగ్గర ఈ ఎన్సీటీ క్యాడెట్స్ వచ్చినప్పుడు మీ దయాతో లేకపోతే మీ దీన్ని బట్టి మీరు ఎంతో కొంత మీరు డొనేషన్స్ ఇస్తే అదే ఆర్మీకి వెళ్ళేలాగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా మనం పంపిస్తాం. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ ఆర్మడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే శుభాకాంక్షలు. ఇది ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ 7వ తారీఖున దేశవ్యాప్తంగా ఈ ఆర్మడ్ ఫోర్సెస్ సాయుధ దళాల పతాక దినోత్సవం అన్నది జరుపుకుంటామండి. ఈ రోజున ఎన్సీసీ క్యాడెట్స్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల వద్దకు, వ్యాపారవేత్తల వద్దకు, ఇండస్ట్రియలిస్టుల దగ్గరికి, బ్యాంకులకి అందరికీ వెళ్ళి ఈ ఒక్కరోజు మాత్రమే స్పాట్ కలెక్షన్స్ అన్నవి హుండీ బాక్సెస్ ద్వారా వాళ్ళకి హుండీ బాక్సెస్ రెడీ చేసి ఇస్తామండి. ఆ బాక్సెస్ ద్వారా వాళ్ళు డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు. ఈ విధంగా కలెక్ట్ చేసిన డొనేషన్స్ మార్టియర్ సోల్జర్స్ ఫ్యామిలీస్కి అండ్ అలాగే యుద్ధంలో గాయపడి బయటకు వచ్చిన మాజీ సైనికుల తాలూకా కుటుంబాలకి అండ్ మాజీ సైనికులు త్రివిధ దళాల్లో పనిచేసి రిటైర్ అయ్యి వచ్చిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయ్యి వచ్చిన మాజీ సైనికుల కుటుంబాల పిల్లల సహాయార్థము డొనేషన్స్ అన్నీ కూడా వినియోగించబడతాయండి. ఈ విధంగా కలెక్ట్ చేసిన డొనేషన్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి మొత్తంగా అన్నీ కూడా మేము స్టేట్ లెవెల్కి పంపిస్తామండి. డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ వారికి పంపడం జరుగుతుంది. వారి ద్వారా కూడా వీళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయినప్పుడు గ్రాంట్ కానీ, అలాగే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి డిగ్రీ, పీజీ వరకు చదువుకోవడానికి స్కాలర్షిప్స్కి కానీ ఈ డొనేషన్స్ అన్నవి వినియోగించబడతాయండి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ విచ్చేసి ముందుగా ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, విద్యతో పాటు క్రమశిక్షణ, సంస్కారం కూడా అవశ్యమని, అంకితభావంతో విద్యాబోధన జరగాలని, అప్పుడే సత్ఫలితాలు సాధించగలమని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్చించుకోవడానికి పేరెంట్స్ టీచర్స్ సమావేశం సరైన వేదిక అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానికులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పల్లెల్లోనే మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మేము చదువుకునే రోజుల్లో ఇదే వాతావరణం, ఇదే బిల్డింగ్లు, ఇంతే ప్లే గ్రౌండ్ ఉండేది మాకు. కానీ అప్పటికి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మీరు డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జాగ్రఫిక్ ఛానల్లో చూస్తారు, ఒక చెరుకులో సింహమో ఏదైనా వస్తుందంటే లేళ్లు మిగతా అన్ని పారిపోతా ఉంటాయి గుంపులు గుంపులుగా. ఆ రకంగా మా చిన్నతనంలో నేను చదువుకున్నది గుంటూరు పాటిపల్లి సీతారామయ్య హై స్కూల్. హెడ్ మాస్టర్ గారు ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వచ్చి అక్కడ హాల్లో వరండాలో నిలబడితే ఒక్క సెకండ్ లో మొత్తం పిల్లలు పారిపోయేవాళ్ళు క్లాస్ రూమ్ లోకి. అట్లాగే డ్రిల్ మాస్టర్ గారు ఒక బెత్తం పట్టుకొని గ్రౌండ్ లోకి వస్తే రిటర్న్ అటాక్. కానీ కాలగమనంలో ఏమైంది, విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు కొద్ది గట్టిగా మందలించగానే ఆ పిల్లోడో ఇంటికెళ్ళి ఏడిస్తే తల్లిదండ్రులు రావటం, టీచర్లతో తవ్వుకు దిగటం, గొడవ పెట్టడం, ఈ రకమైన వాతావరణం వచ్చింది. ఎప్పుడైనా చిన్నతనం నుంచి ఒక నానుడు ఉంది, కర్ర పడితే తప్పితే చదువు రాదు. చదువు ఎందుకు రావాలి? మన బిడ్డలు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. ప్రపంచంలో 650 కోట్ల జనాభా ఉంటే మన దగ్గర 150 కోట్ల మంది, దాదాపుగా 145 కోట్ల పైసలకు మనమే ఉన్నాం. మనం ప్రపంచానికి పోటీ ఇవ్వాలి, మన దేశంలో నెగ్గుకు రావాలి. మేము చిన్నతరంలో ఉండగా మన దేశ జనాభా 80 కోట్లుంటే ఈ రోజు 145 కోట్లయింది. మేము 80 కోట్ల మందితో పోటీ పడితే మీ బిడ్డలు 145 కోట్లతో పడాలి, ప్రపంచంతో పోటీ పడాలి. మీరు గనక కాకినాడ జిల్లా ప్రతిపాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా ఎర్రవరం గ్రామాలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ఈ రోజు వేకువ జాము నుండి ఏలేరు నదీ తీరాన కొలువై ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ ఉన్న పుట్ట వద్ద పాలు పోసి నాగేంద్రునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. పలువురు ప్రముఖులు, గ్రామ పరిసర గ్రామ భక్తులు స్వామివారికి పూజలు చేపట్టారు. గ్రామ నాయకులు, యువత, ప్రజలు, పలు వ్యాపార సంఘాలు, పలువురు ఆర్థిక సహకారంతో షష్ఠి మహోత్సవం చేపడుతున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం వివిధ కళానృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భారీ బాణాసంచాతో ఉత్సవం చేపడుతున్నామని ఈ సందర్భంగా తెలిపారు.
సబ్బవరం మండలంలోని మల్లునాయుడుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎల్ సాంబమూర్తి ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశాఖ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి దశ నుంచే తమ భవిష్యత్ గురించి కలలు కని ఆ కలల సాకారం చేసుకునేందుకు పునాదులు వేసుకోవాలన్నారు. తాను భవిష్యత్తులో ఏ స్థాయిలో ఉండాలో నిర్దేశించుకుని కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించినట్లయితే జీవితాంతం సుఖపడతారన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి దగ్గర తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి పిల్లల అభ్యున్నతి కోసం ఉపాధ్యాయులకు సహకరించాలన్నారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు సాంబమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎంపీపీ గండి దేముడు, సర్పంచ్ బోను దేవుడమ్మ, బోను గంగునాయుడు, ఎంఈఓ లక్ష్మణరావు, జనసేన నాయకులు సబ్బవరపు రవి, టీడీపీ నాయకులు అంగాంటి నానాజీ, స్కూల్ కమిటీ చైర్మన్ సంతోష్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో స్కూల్ కమిటీ వైస్ చైర్మన్ శిరీష, గ్రామ పెద్దలు ఎర్నేటి రమణ, పోనుపురెడ్డి దేముడు, ఆర్ కృష్ణారావు, గండి సత్యం, ఉపాధ్యాయులు అప్పారావు, వై గోవింద్, సూర్యనారాయణ, సింహాద్రి, అప్పుడు నాగకుమారి, జ్యోతి, పద్మ, రమ, నాగరాజు, గోవిందరావు, రామారావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు వారి పేరెంట్స్కి అట్లాగే ఈ స్కూలు టీచర్స్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ పిల్లలు ఈ వయసులోనే అన్నీ నేర్చుకోవాలి, ప్రవర్తన అన్నీ కూడా. సో దీనికోసం చెప్పే ప్రభుత్వం ఒక కొత్త అలవాటు పెట్టింది. మనం గతంలో ఎప్పుడు కూడా పేరెంట్స్ ఏదో నామకే వాస్తే మనం ఏదో స్కూల్ చూడడం, వెళ్ళిపోవడం, పిల్లలు ఎన్ని చదువుతున్నారో కూడా పట్టించుకోకుండా చాలామంది తల్లిదండ్రులు పల్లెటూరులో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్ జాబ్ జరుగుతుంది. నేసారి ఇప్పుడు వెళ్తానే మన సంత ఇక్కడ 2-6 అవుతుంది. ఏమైనా మనం డెవలప్ చేయడానికి ఏం చేయాలి, ఇంప్లిమెంట్ అనేది ఆ స్కీమ్స్ పెడతా ఉంటారో అన్నీ వేరే విషయం. ఎడ్యుకేషన్ అనేది బాగుంటే వాళ్ళు డబ్బులు కట్టుకొని వెళ్ళడానికి అవసరం ఉండదు అనేది ఒక భావన డిస్కషన్కు. మనం 3 మీటింగ్స్ ఏదైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టారు, ప్రతి నెలా పెట్టుకొని మార్నింగ్ ఏం కావాలి, వేరే మీటింగ్ ఏం కావాలి, లేకపోతే పిల్లలకి ఏంటి మనం నేర్పాలి. పిల్లలు చాలామంది ఇప్పుడు చిన్న వయసులో తాతగా ఉంటారు. ఈ మధ్య పేపర్లో చదువుతూ ఉంటే 18 సంవత్సరాలకు ఒక అమ్మాయి మొన్ననే కమర్షియల్ పరీక్ష అయిపోయింది. పరీక్ష అవ్వాలంటే కనీసం 28 సంవత్సరాలు అవ్వాలి. అవి ఇదే ఏదో కూడా తెలియదు, కొంచెం స్పెషల్ తీసుకుంటారు దాంట్లో. సో పిల్లలకి ఏంటంటే వాళ్ళలో ఉన్న ఏమంటాం దాన్ని ఇంట్రెస్ట్ సృజన ఉంటుంది కదా, వాళ్ళకి అది మనం నేర్పాలనేది ఈ విధానంలో గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కాబట్టి పిల్లలు ఎవరైనా ఏది వాళ్ళు ఈ స్టేజ్లో నిర్ణయించుకోలేదు, కానీ మనం చెప్తే ఏదైతే ఆ మాటలు ఉన్నాయో ఆ మాటలు వాళ్ళు విని నేను ఫలానా అవ్వాలి, నేను ఫలానా చదువుకోవాలనే ఆలోచన వాళ్ళకి రావాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఈ ఆటోబయోగ్రఫీస్ ఉంటాయి. చాలామంది ఏవైతే మనం విజయాలు సాధించారో ఆ విజయాలు సాధించే వ్యక్తులు, ఉదాహరణకి అబ్దుల్ కలాం
ఇలాంటి వాళ్ళ పేర్లు కొన్ని మనం అప్పుడప్పుడు పాఠాలలో మీరు ఉన్నా లేకపోయినా మరి లేదర్ క్లాస్ ఏదైనా ఒక గంట పిల్లలు కూర్చోబెట్టి ఇవన్నీ కూడా ఇక్కడ చదువుకుంటే మీ లైఫ్ ఒక సామెత కాదు, ఇది నిజం. మీ జీవితంలో పిల్లలు 25 సంవత్సరాలు కష్టపడితే మీరు మనసు పెట్టి ఫోన్లు ఇస్తే ఫోన్ చూసుకోవడం, ఆడుకోవడం కూడా చాలా అవసరం. ఇప్పుడు 25 సంవత్సరాలు కష్టపడితే 75 సంవత్సరాలు మీ జీవితం సాఫీగా సాగుతుంది. ఏ కష్టం ఉండదు. చదువుకుని ఉద్యోగం వస్తే 20 సంవత్సరాలు ఉద్యోగం కోసం కష్టపడాలి. ఆ 25 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు మీ పేరెంట్స్ మీ జీవితం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 75 సంవత్సరాలు చదువుకోండి అంటే వాళ్ళ జీవిత టైం గురించి చెప్పుకుంటే. సో ఇట్లాగా చాలా విషయాలు ఉన్నాయి. పిల్లలు ముఖ్యంగా మీరు పేరెంట్స్ చెప్పిన మాట వినాలి, టీచర్స్ చెప్పిన మాట వినాలి. మీరు కూడా ఏమవ్వాలనే ఆలోచనతో చదువుకోవాలి. నేను ఇంకో డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి. ఈరోజు అందరూ కూడా జనాల్లాగా 10 ఏళ్ళ నుంచి ఎంతసేపు బీటెక్ కంప్యూటర్కి మాట్లాడుతున్నారు. మిగతా విషయాలన్నీ కూడా పట్టించుకోవట్లేదు విద్యార్థులు. ముఖ్యంగా మనం పిల్లాడప్పుడే పేరెంట్స్కి మనం చెప్పి టీచర్స్ కూడా ఇతర విభాగాల్లో కూడా ఉద్యోగాలు వస్తాయి. ఆ విభాగాల్లో ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక స్కీమ్ పెట్టారు. అది లాస్ట్ గవర్నమెంట్ పెట్టారు, కానీ దాని పెద్దగా లేదు. ఇప్పుడు పర్టికులర్గా చిన్నపిల్లలకి ఏదైతే కరెక్ట్ దాటిన తర్వాత ఏ అవసరం ఉన్నాయో రిపోర్ట్ అంతా కూడా అవసరమైతే మీరు ఈ ల్యాబ్ ద్వారా ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ చూస్తే బ్రహ్మాండంగా ఏదో పని చేసుకోవడానికి అవకాశం జరుగుతుంది. విశాఖపట్నంలో డెఫినెట్గా సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడి వస్తుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు చెప్పారు. గూగుల్ వాళ్ళు ఊరికేంద్ర పెడతారట. అలాగే నక్కపల్లిలో ఈ ఎన్టీపీసీ వాళ్ళు చెప్పి ఒక పవర్ ప్రాజెక్ట్ సుమారు 1,00,000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి అక్కడ పెద్ద కర్మాగారం నడుపుతున్నారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఈ పిల్లలు వయసు వచ్చిన నాటికి విశాఖపట్నం మరొక ఎత్తులో ఉండాలి. ఇవాళ నాకు ఏంటంటే విశాఖపట్నాన్ని మీరు గమనిస్తే అమెరికాలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక పెద్ద నగరం ఉంటుంది. దాన్ని పోలు ఉంటుంది విశాఖపట్నం. దాన్ని బాగుగా అవుతుంది. పిల్లలు పెద్దలు వేసరికి విశాఖపట్నాన్ని బాగు చేసుకోవాలి. మా ప్రాంతం కూడా దాని మీద ఆధారపడింది. ఆల్మోస్ట్ ఇప్పటికే వ్యవసాయం తగ్గిపోయింది మన గ్రామాల్లో. ఇప్పుడు ఆధునిక వ్యవసాయం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో అది ఇక్కడ చిన్న ప్రాంతాల్లో వ్యవసాయం చేసే పరిస్థితి పోయింది. ఇప్పుడు అన్ని కూడా ఇల్లు కట్టుకోవడం విశాఖపట్నం చుట్టూ ఇది జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని బియాండ్ కోటపాడు, దేవరాపల్లి, అటు అలమండ ఇక 2 ప్రాంతాల్లోనే వ్యవసాయం బాగా సపోర్ట్ చేసి మనం వ్యవసాయం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా పిల్లలందరూ మీరు ఒకటే కోరుతా ఉన్నా. మీరు చెప్పారు కదా, మాకు అబ్దుల్ కలాం గారు చాలాసార్లు మీరు ఏదైనా ఉంటారు, కళలు కనండి, ఆ కళలు సహకారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ జీవితంలో అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తా ఉండేవారు. కళలు కనడంలో తప్పలేదు, దానికి ఏమైనా డబ్బులు అక్కర్లేదు. హాయిగా మీరు ఆలోచన తెలుసుకుంటే చాలు. ఇదిగో నేను అవ్వాలి, మా నాన్న అమ్మాయి కష్టపడుతున్నారు, వాళ్ళు పూజ చేసినట్టు చదివిస్తున్నారు, వాళ్ళ కష్టాన్ని నేను తీర్చుకోవాలి, చదువుకుని వాళ్ళు చదువుపెట్టాలనే ఆలోచనతో మీరు ఎప్పుడు చదువుకుంటే డెఫినెట్గా మీరు చెప్పలేము. మీరు ఏ కళాం ఉంటారో, లేకపోతే ఏఎస్ ఉంటారో, ఐపీఎస్ ఉంటారో, ఎవరికి చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరే భయపడతా ఉంటారు. అమ్మ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు, మీకు తెలియదు కదా, మేము చదవగలమా వాళ్ళతో. మీరే చదవగలరు. ఇలా ఆల్ ఇండియా లెవెల్లో ఇప్పటికీ కూడా తెలుగులో చదువుకొని ఐఏఎస్ సాధించిన వాళ్ళే సుమారు 60-70% మంది గ్రామీణ ప్రాంతాల నుంచి ఐఏఎస్ అవుతున్నారా, ఐపీఎస్ అవుతున్నారా. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. టీచర్లు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ కొద్ది మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి, మిగతా పెద్దలకి, పేరెంట్స్కి, మరి పేరెంట్స్ కూడా కూర్చోబెట్టుకుని మాట్లాడండి, అందరినీ రమ్మని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఉపాధ్యాయులైనా అటు మీ తల్లిదండ్రులైనా మీ బంగారు భవిష్యత్తు కోసం మేము చేస్తున్న కృషి, మీరు ఏ విషయంలో అభివృద్ధి చెందుతున్నారు, ఎక్కడ వెనుకబడ్డారు, మీ రిజల్ట్ ఏమిటి, ఎలా ఉంది అనేది మీ పేరెంట్స్కి తెలియజేయడం,
అలాగే కాకినాడ సీ పోర్టుపై చంద్రబాబు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఏదో జరిగిపోయింది అంటూ కట్టుకథలు రాయిస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్దానాలు ఇచ్చారని, ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అబద్దాలతో ప్రజలకు నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఈనాడు మోసపూరిత పత్రిక, తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్స్ పై కేసు నడుస్తుంది. చంద్రబాబు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్ కు ఉన్న సాన్నిహిత్యంగా ఉన్న వాళ్లపై కక్ష సాధిస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పీకే శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎన్పి ఇది సాయిరెడ్డి గారికి బినామీగా ఉందంట, ఆయన నామినీగా ఉందంట. నాకు అర్థం కాల. ఏదైనా నామినీలు ఉంటే బ్యాంక్ అకౌంట్లకు నామినీలు ఉంటారు, ఆస్తులకు నామినీలు ఉంటారు, కానీ ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా నామినీలు ఉంటారు అనేది కొత్తగా చెప్తున్నారు ఈనాడులో. విజయసాయిరెడ్డి గారు ఈజ్ ఎ సర్టిఫైడ్ ఆడిటర్. ఆయనకు విస్తృతంగా పరిచయాలు ఉంటే ఉండొచ్చు. అందువల్ల ఆయన నామినీ అంట, ఆయన చెబితే చేసిందంట, ఇట్లాంటి కట్టుకథలు ఆ రోజున ఏమయ్యారని అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు రాసినట్టుగా లేరు ఆ రోజు జరిగినప్పుడు. ఇవాళ మాత్రం మీరు ఇలాంటివి రాస్తారు. ఏమంటారు దీనిలో? వాళ్ళ చేత ఆడిటింగ్ చేయించి ప్రభుత్వానికి 965 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చిందని చెప్పి మళ్ళీ ఈ ఓటలు అయిపోయిన తర్వాత దాన్ని తగ్గించేసి కేవలం 9 కోట్ల రూపాయలే చూపించారు. ఇదంతా కూడా పెద్ద నాటకం అని ఒక కథ అల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఏ కంపెనీ అయినా, అది ప్రభుత్వ సంస్థ అయినా మరొకటైనా, ఆడిటింగ్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అలాగే సీపోర్టు సంబంధించి కాకినాడ సీపోర్టు కూడా ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం జరిగి ఉండొచ్చు. జరిగితే ఇదిగో ఇవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బయట పెట్టచ్చు. ఆ బయట పెట్టిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఎక్స్ప్లెనేషన్లో సాటిస్ఫై అయిన తర్వాత కొన్ని తొలగిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాకు నోటీస్ ఇస్తారు అనుకోండి, కాసేపు మీరు 50 లక్షలు కట్టాలని. ఎందుకు కట్టాలండి అని మన ఆడిటరు ఇదిగో దీనికింత దీనికింత అని వివరణ ఇచ్చిన తర్వాత, ఓహో 50 లక్షలు కాదులండి, 3 లక్షలు 4 లక్షలు అయింది, 10 లక్షలు అయింది, కట్టండి అంటారు. ఇది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం. ఇది ఈనాడు కూడా తెలుసు. కానీ ఈనాడు విష ప్రచారం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కొంప కొల్లేరైపోయింది, మొత్తం కేవీ రావు గారి మీద గొంతు కత్తి పెట్టేసి మొత్తం లాగేసుకున్నారు, దోపిడీ చేసేశారు అని చెప్పి ప్రజలను నమ్మించాలని. అసలు లాజిక్గా నిలబడదా? అసలు చట్టానికి నిలబడదా? ప్రజలు నమ్ముతారా నమ్మరా? ఇవన్నీ అనవసరం. రాసేద్దాం, నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు అనేటువంటి ఒక పద్ధతుల్లో ఈనాడు పత్రిక చేస్తున్నటువంటి వ్యవహారం. చాలా సందర్భాలు తెలుగుదేశం వాళ్ళు అంటారు, సాక్షి పత్రికలు ఏమైనా రాస్తే సాక్షి అవినీతి పుత్రిక, అవినీతి డబ్బుతో పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది రాస్తుంది అని. ఇవాళ మీదేం పత్రిక అంటున్నా? ఈనాడులో పత్రికలో రాస్తున్నటువంటి రాతల గురించి కాదు, అసలు ఈనాడు పుట్టకేంటని అడుగుతా ఉన్నా. ఈనాడు అనేదే మోసపూరితమైన పత్రికగా పుట్టింది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో కానీ, లేదా చిట్ ఫండ్స్ కానీ, మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ, మార్గదర్శి ఫైనాన్షర్స్, ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఇవాళ హైదరాబాద్ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్స్ కథ నడుస్తూ ఉంది. రామోజీరావు గారు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించాడు అనేది చాలా స్పష్టంగా ఇవాళ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్లో. అంత అవినీతి పుత్రిక మీది ఈ పత్రిక. చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నటువంటి పత్రిక ఇది. చంద్రబాబు నాయుడు గారి కోసం కథలు రాసే పత్రిక ఇది. అలాంటి పత్రిక మీద, పత్రికలో ఇవాళ పుంఖాలుగా సాయిరెడ్డి గారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద పరస్పర అంగీకారంతో 41.12% తీసుకుని మార్పు చేసుకుని ఆర్ఓసి దగ్గర వీటన్నిటి దగ్గర కూడా మార్పు చేసుకుని ఓ చట్టబద్ధత పొందినటువంటి దాన్ని ఇవాళ అధికారంలోకి రాగానే ఆ కేవీలోని బొట్టు రావడం, అబ్బాయి నువ్వు కంప్లైంట్ ఇవ్వడం, నీకేం కావాలో చేసి పెడతామని చెప్పడం, లేదా బెదిరించడం, లేదా బుట్టలో వేసుకోవటం. అదేమంటే మావాడు కాబట్టి వేసుకోవడం, ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం, రిజిస్టర్ చేయటం, లుకౌట్ నోటీస్ ఇవ్వడం, వీలైతే అందరిని లోపలేసేస్తామని బెదిరించడం. దిస్ ఇస్ ద బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు. దాహం తీరలా ఆయనకి. ఇన్ని కోట్లు సంపాదించినా, ఇన్ని ఆస్తులు సంపాదించినా దాహం తీరలా. జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు కానీ, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వారు కానీ డబ్బులు సంపాదించుకుంటే సహించకూడదు. వాళ్ళు సంపాదించుకుంటే రేపు ఏదైనా మన అధికారానికి ఇబ్బంది వస్తుందనేటువంటి ఉద్దేశంతో నేను మనవి చేస్తున్నా. 500 కోట్ల రూపాయలు ఇచ్చారండి ఈ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు. 41.12కి 500 కోట్లు, 949 కోట్ల రూపాయలు ఇచ్చి చేసుకుని ఊరిని అబ్బాపురిగా చేసుకోలేదే, అన్నీ అయిపోయినాయే. ఆ తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి
ఈ కేసులు తోడదాం, ఈ ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ తేల్దాం, ఇబ్బంది పెడదాం, వీలుంటే నొక్కేద్దాం. నొక్కటం మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేమంటే పీకేఎల్ శ్రీధర్ అండ్ కంపెనీ అండ్ సంతానం ఎల్ఎల్పి నాణ్యమైన విద్య, ఉన్నత ప్రమాణాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం ఎస్పీఎస్ జిల్లా పరిషత్ బాలికల బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, గుత్తుల పట్టాభిరామయ్య, నందం సత్యనారాయణ, కోటా సోమేష్, గోలుగురి వెంకటరెడ్డి, కూడిపూడి శ్రీనివాస్, జక్కంపూడి వెంకటస్వామి, ఆయనవిల్లి సత్యబాబు మరియు తదితరులు పాల్గొన్నారు. With proper law enforcement, these crimes can be limited but cannot be eliminated. Interactive flag panel. Interactive flag panel technology can improve the education experience in many ways. Interactivity, accessibility, eco-friendly. Interactivity. IFP allow for me interaction between students and teachers, and between students themselves. Teachers can create interactive lessons, quizzes and activities, and students can use their own devices to collaborate. Accessibility. IFP can be used by students with disabilities and are designed to be accessible to users of all abilities. Eco-friendly. IFP can help reduce waste by eliminating the need of paper, markers, erasers and chalk. International Foundation Program. IFP panels stand for in education, necessary skills, knowledge and qualification to pursue higher education in an international setting. IFP panel is very useful to us, especially for our 10th class. It's a good device. It's so useful to improve our knowledge in education. It's so useful for listening classes. Cyber fraud in banking transactions. ఈ యొక్క కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి. ప్రభుత్వ విద్యార్థులకి చిన్నతనం చులకన, కార్పొరేట్ విద్య అయితే ముగ్గు ముచ్చట. వాళ్ళు ఏదో మంచి మంచి బస్సులు పెడతారు, మంచి మంచి క్లాస్ రూములు పెడతారు. కానీ చదువు చెప్పడంలో మన ఉపాధ్యాయులకి ఎంత మాత్రం కూడా వారు తీసి మన ఉపాధ్యాయులు వారితో పోలిస్తే మన ఉపాధ్యాయుని, ప్రభుత్వ ఉపాధ్యాయులే గొప్పవారనే విషయాన్ని నేను స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ప్రతిభ మీద వచ్చిన వారు, మెరిట్ మీద వచ్చిన వారు, బాగా క్వాలిఫైడ్ టీచర్స్, వీరు కరెక్ట్గా స్కూల్లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరైన మోటివేట్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇందాక చెప్పారు 95% 10th క్లాస్ రిజల్ట్స్ అన్నారు. 470 మంది పైన పిల్లలు ఉన్నారు. చాలా మంచి స్ట్రెంత్ ఉంది ఇక్కడ. ఈ రెండు స్కూల్స్ కూడా ఎప్పుడు మంచి స్ట్రెంత్ తో నడుస్తాయి, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ రావులపాలెం. ఇవాళ ఈ యొక్క స్కూళ్ళలో కార్పొరేట్స్ వాళ్ళకి ధీటుగా తయారు చేయాలనే ఆలోచనతో ఈ యొక్క మెగా పేరెంట్ ద్వారా మీ అభిప్రాయాలు తెలుసుకోవాలని, పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు, స్కూల్లో ఉన్న మంచి చెడ్లు, ఏ విధంగా స్కూల్ వాతావరణం ఉంది, స్కూల్లో చదువులు ఏ విధంగా పిల్లలు నేర్చుకోగలుగుతున్నారు, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఇక్కడ కావలసినటువంటి ప్రోత్సహించవలసిన కార్యక్రమాలు ఏమున్నాయి, లేదా ప్రభుత్వ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ విధమైన మార్పులు తేవాలి. గతంలో చూసాం అనేక రకాలైన ఇబ్బందులు, విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన కొన్ని మార్పులు, గత ప్రభుత్వాల్లో చేసిన మార్పుల వల్ల ఈనాడు విద్యా వ్యవస్థ ఇబ్బందుల పాలవుతా ఉంది. దీన్ని ప్రక్షాళన చేయాలి, దీన్ని సరిచేయాలి. అంగన్వాడీ నుంచి 1, 2, 3 తరగతుల దగ్గర నుంచి హై స్కూల్ వరకు, ప్రైమరీ కానీ సెకండరీ కానీ, ఈ రెండు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కూడా స్ట్రెంథన్ చేయాలనే ఆలోచనతోటే ఈనాడు మన విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి తగ్గ నిధులు ఇవ్వాలని ఈ సిస్టమ్ని కార్పొరేట్, చాలా మంది ధనవంతులు అయితే కార్పొరేట్కి వెళ్తే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ప్రభుత్వ స్కూల్లో ఎన్ని సదుపాయాలు ఇచ్చినా, ఎన్ని రకాల ప్రభుత్వం ప్రోత్సహించేలాగా అన్ని రకాలైన సదుపాయాలు పిల్లలకు కల్పించినా చాలా చిన్న చూపే మన వాళ్ళు చూస్తూ ఉంటారు.
అనుకుంటారు. అది చాలా తప్పు. మనం ఇంకా కార్పొరేట్ స్కూల్స్ కన్నా మంచి చదువు చెప్పగలిగే శక్తి మన ప్రభుత్వ స్కూల్కి కూడా ఉంది. ఆ రకంగా ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ వారు కూడా తయారు కావాలి. వారితో పోటీ పడాలి, ధీటుగా ముందుకెళ్ళాలి. వాళ్ళ యొక్క ఏ విధంగా వారి యొక్క క్వాలిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా కొద్దిగా మార్పులు రేపు రాబోయే కాలంలో కొన్ని సమూలమైన మార్పులు కూడా విద్యా వ్యవస్థలో తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. వాటికి మీ అందరి సలహాలు కూడా సూచనలు సలహాలు తీసుకోవడానికి కూడా ఈ యొక్క సదస్సుల్లో కోరడం జరుగుతూ ఉంది. అవి కూడా మీ నుంచి ఆశించాలి. ఏదైనా ఉంటే మీరు ఇంకా ఇందాక ఒక పిల్లల అమ్మాయి తల్లి గారు మాట్లాడారు, కొన్ని చదువు గురించి ఒక ఆవశ్యకత గురించి చెప్పారు. అదేవిధంగా ఇంకేమన్నా ఉన్నా కూడా మీ సూచనలు ఏమైనా ఉంటే మీ హెచ్ఎం గారికి ఇవ్వండి, వారు ఎంఏ గారికి ఇస్తారు. అవసరం మా దాకా వస్తే మేమైనా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఈ విద్యా వ్యవస్థను ఇంకా పటిష్టం చేయడం కోసం ఏ విధమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నా, మీకు ఏ విధంగా ఏది లోటుపాటుగా అనిపించినా ఆ విషయాలన్నీ తీసుకురండి. ఎందుకంటే ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్స్ ఉన్నాయి, మధ్యాహ్న భోజనం ఉంది, అనేక రకాలైన సదుపాయాలు ఇస్తా ఉన్నారు. వాటితో పాటు చదువులు కూడా బాగా రావాల్సిన అవసరం ఉంది. ఒక గోల్ చిన్నతనంలోనే వారికి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. లేదా ఇందాక సైబర్ క్రైమ్స్ గురించి చెప్పారు, డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి చెప్పారు. లేదా ఈనాడు చాలా రకమైన రుగ్మతలు వస్తూ ఉన్నాయి. సొసైటీ పెరిగింది, మోడరైజేషన్ వచ్చింది, లేదా నాగరికత పెరిగింది, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, నానో యుగంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. ఆ వెళ్ళిపోతుందో పాటే మనతో పాటు కూడా కొన్ని అవలక్షణాలు కూడా వస్తూ ఉన్నాయి. వాటిని వదిలించుకోవడానికి కూడా మనం జాగ్రత్తలు పడిందాక సైబర్ క్రైమ్స్ గురించి చెప్పారు. అలాగే అనేక రకాలైన పిల్లలు కూడా ఇప్పుడు సెల్ ఫోన్లు ఏట్ల వల్ల కూడా వచ్చే అనర్థాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. లేదా డ్రగ్స్ అని, లేదా మాఫియాలని అనేక రకాలైన వస్తూ ఉన్నాయి. ఇటువంటి వాటి మీద ముందు నుంచి చిన్నతనం నుంచి కూడా వాళ్ళని అవేర్ చేయాలి. వాళ్ళొక సామాజికంగా ఏది మంచి ఏది చెడు అని తెలియజేసే విధంగా పిల్లల్ని చిన్నతనం నుంచి వాళ్ళు తీర్చిదిద్దాలనేది కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంకా హై స్కూల్కి వెళ్ళాలి. తర్వాత వేరే కార్యక్రమాలు కూడా మాకు ఉన్నాయి. మళ్ళీ ఏదైనా ఒక సందర్భంలో తప్పకుండా నేను కూడా మళ్ళీ కలవడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అందరూ కూడా బాధ్యతగా పని చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, చక్కగా వచ్చారు పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఈ బాధ్యత మీరు తీసుకోవాలి. పిల్లలు స్కూల్కి పంపించేస్తాం, టీచర్లు చూసుకుంటారు, మనకి ఏమీ అవసరం కాదులే అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. పూర్వకాలంలో ఆ విధంగా నడిచేది. ఈనాడు చాలా కాంపిటేటివ్ పోటీ, చాలా పోటీ జరుగుతూ ఉంది. పిల్లల్లో కూడా హైయెస్ట్ మార్క్స్ తో కూడా చాలా పోటీ జరుగుతూ ఉంది. చాలా ఒత్తిడి కూడా గురవుతూ ఉన్నారు పిల్లలు. వాళ్ళకి ధైర్యం చెప్పి, వాళ్ళకి భరోసా ఇచ్చి, వాళ్ళకి ఏదైతే తక్కువైందో దాన్ని మనం సరిదిద్దడం కోసం పిల్లల తల్లిదండ్రులు కూడా మానిటరింగ్ చేయాలి, మాస్టర్స్ తో మాట్లాడాలి, పేరెంట్స్ డేకి రావాలి. పిల్లలు డే టు డే లేదా హోంవర్క్లు కానీ ఎడిషనల్ క్లాస్ కానీ పెడుతుంటే ఏ విధంగా జరుగుతుందని చూడాలి. వీటన్నిటిని కూడా దృష్టి పెట్టినప్పుడే సానబెట్టాలి. ఇది మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు పిల్లలు. మనం చిన్నప్పటి నుంచే వాళ్ళు తీర్చిదిద్దితే గొప్ప మాణిక్యాలుగా వాళ్ళు తయారవుతారు. మానవరుల శాఖ, విద్యాశాఖ మంత్రిగా మనకు ఉండడం మన అదృష్టం. ఒక యువ మంత్రిగా ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి సమూలంగా అభివృద్ధి పరచాలనే ఆలోచనతో ఈనాడు యొక్క పేరెంట్స్ డే పెట్టడం జరిగింది. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో ఈ విధంగా ఒక పండగ వాతావరణంలో తల్లిదండ్రులు పిలిచి కొద్దిపాటి భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని స్కూళ్ళకి సంబంధించి పిల్లల ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వారు ఇంకా ఏ విధంగా ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలి, ప్రతి తల్లిదండ్రులతోటి కూడా మాట్లాడి వాళ్ళ భవిష్యత్తుకి ఏ విధంగా రూపకల్పన చేయాలో ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులతోటి మాట్లాడటం, పిల్లల తల్లిదండ్రుల ద్వారా లోటుపాట్లు తెలుసుకోవడం, దీన్ని ఒక కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా పరిష్కారం చెయ్యాలి అనే ఆలోచనతోటే ఈ పేరెంట్స్ డే పెట్టడం జరిగింది. దీన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఇది అందరిలోనూ ఉండాలి. ఇంత ఓపిక ఇంత సమయమైనా మీరు అందరూ వేసి ఉన్నారంటే
పిల్లల భవిష్యత్తు పట్ల మీకున్నటువంటి శ్రద్ధకి అది నిదర్శనం. దీన్ని మీరు కంటిన్యూ చేయాలి. ఇంకా ఈ సదస్సులు అవసరమైతే కొద్ది 6 మాసం 3 నెలలకు ఏర్పాటు చేసుకోవాలి. మీరు కూడా టీచర్ని కలవాలి, టీచర్లు కూడా ఇంటరాక్ట్ అవ్వాలి. పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, వాళ్ళు నైతిక విలువలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ గుణాత్మక విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళు అందుకుంటున్నారా లేదా, వాళ్ళ క్రమశిక్షణ ఏ విధంగా ఉన్నది, వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా ప్రోత్సహిస్తే ఇంకా బాగా తయారవుతారు, ఇవన్నీ కూడా ఒక అంచనా వేసుకుని ప్రతి విద్యార్థిని ప్రతి క్లాస్ని ఒక క్యాలిక్యులేటెడ్గా ఆలోచనలు చేసి పనిచేయవలసిన బాధ్యత ఈ కాంపిటేటివ్ యుగంలో ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. టీచర్లు కూడా ఏదో ఇదివరకు అనేవారు వానాకాలం చదువులు అనేవారు, బతకడానికి పరిపంతులు అనేవారు మధ్యాహ్న కాలంలో. మేమందరం కూడా మామూలు స్కూల్లే, ప్రభుత్వ స్కూల్లే 6వ తరగతి నుంచి డిగ్రీ కూడా గవర్నమెంట్ డబ్బుతోటే నేను డిగ్రీ పూర్తి చేసుకున్నాను. ప్రభుత్వ స్కూల్లోనే కొత్తపేట ఒకే క్యాంపస్లో 6వ తరగతిలో జాయిన్ అయితే మళ్ళీ డిగ్రీ పట్టా పుచ్చుకుని బయటకు వచ్చాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. బాపట్ల స్కూల్లో పేరెంట్తో మాట్లాడిన సీఎం చంద్రబాబు. వాళ్లే నిజమైన హీరోలు, వారిని గౌరవించండి. కడపలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. పిఠాపురంలో సుబ్రహ్మణ్య షష్ఠిని ఘనంగా జరుపుకున్న భక్తులు. ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి బారులు తీరిన ప్రజలు. కాకినాడ సీపోర్టుపై చంద్రబాబు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు, కట్టుకథలు రాయిస్తున్నారంటూ మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.